హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మన రెసిపీలో అటుకుల తాలింపు ఎలా చేసుకోవాలో చూద్దాం. క్రిస్పీ అండ్ టేస్టీ అటుకుల తాలింపు ఎలా చేయాలో ఆ ప్రాసెస్ని ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో అటుకులను వేసుకొని లో ఫ్లేమ్లో వేయించండి. దీనిని మధ్య మధ్యలో కలుపుతూ ఇలా క్రిస్పీగా అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. ఇలా వేగాక ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు అదే కడాయిలోకి 3 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక 100 గ్రాముల పల్లీలను వేసి బాగా ఫ్రై చేయండి. వీటిని మీడియం ఫ్లేమ్లోనే బాగా ఫ్రై చేయాలి. ఇలా మంచి కలర్లోకి వచ్చేదాకా ఫ్రై చేసి ఆయిల్ నుండి తీసుకొని వీటిని ముందుగా తీసి పెట్టుకున్న అటుకుల్లోకి యాడ్ చేసుకుందాం. అలాగే 100 గ్రాముల పుట్నాలను కూడా తీసుకొని ఫ్రై చేసుకుందాం. పల్లీలైన పుట్నాలైనా కాస్త ఎక్కువగా వేసుకుంటే టేస్టీగా ఉంటాయి. ఇలా కొంచెం ఫ్రై అయ్యాక 1 కప్ కరివేపాకు తీసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. ఇలా ఇవి రెండు చక్కగా ఫ్రై అయ్యాక మనం అటుకుల్లోకి వేసుకుందాం. ఇలా ఫ్రై చేసి పెట్టుకున్న అటుకుల్లోకి 1 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ కారం వేసుకొని ఇలా చేతులతో ఒకసారి బాగా కలుపుకొని పక్కన పెట్టుకుందాం. ఇదే కడాయిలో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఇది కాస్త వేగాక 7 లేదా 8 మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా ఫ్రై చేసుకుందాం. ఇలా బాగా ఫ్రై అయ్యాక 1/2 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కలిపి పెట్టుకున్న అటుకులను వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. ఇలా 5 మినిట్స్ బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇంతేనండి, చాలా టేస్టీగా క్రిస్పీగా ఉండే అటుకుల తాలింపు రెడీ. చిన్నపాటి సెలబ్రేషన్లో అలాగే లాంగ్ టైం స్నాక్ చేయాలనుకుంటే ఇలా అటుకుల తాలింపు వేయండి. చాలా టేస్టీగా క్రిస్పీగా భలే బాగుంటాయి. నచ్చితే వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.